భూమి వైవిధ్యం. మొదటి భాగం భూస్వరూపాలు. ముఖ్యాంశాలు: భూస్వరూపాలు, భూమి యొక్క ఆకృతులు. పర్వతం పైనకిల పొడుగ్గా ఉంటుంది. సముద్రం, మైదానం, పీఠభూమి, కొండలు, లోయ. పర్వతం సముద్ర తీరం నుండి బాగా ఎత్తు భాగంలో ఉంటుంది. పీఠభూమి సముద్ర తీరం నుండి వాలు అంచు కలిగిన ఎత్తైన భూమి. మైదానం సముద్ర తీరం కన్నా కొద్దిగా ఎత్తైన భూభాగం. తుఫాను ఈదురుగాలులతో కూడిన వర్షం. వరద వర్షాల వలన నదులు నిండి ఎక్కువగా నీరు రావడం. హ్యూమస్ కుళ్ళిన జీవ సంబంధ పదార్థాలు. మన రాష్ట్రంలో కూడా ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, భద్రాద్రి, జయశంకర్ జిల్లాలో విస్తరించి ఉన్న కొండలు వరుసలు అక్కడక్కడ మనం చూడవచ్చు. ఇవి ఆదిలాబాద్, నిర్మల్లోని సాత్మాల్ కొండలు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లోని బాలాఘాట్ శ్రేణులు, వికారాబాద్ జిల్లాలో అనంతగిరి కొండలు, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలోని కందికల్ కొండలు మరియు జగిత్యాలలో రాఖీ కొండలు విస్తరించి ఉన్నాయి. కొండలు విస్తరించి ఉన్న జిల్లా: సాత్మల, ఆదిలాబాద్, బాలాఘాట్, మహబూబ్ నగర్, రాఖీ, కరీంనగర్, అనంతగిరి, రంగారెడ్డి. ఈ పాఠ్యభాగానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. నెంబర్ 1, భూస్వరూపాలు ఎన్ని రకాలు? ఏ 8, బి 3, సి 6, డి 10. భూస్వరూపాలు ఆన్సర్ బి 3 రకాలు. అత్యధిక ఎత్తు వాలు కలిగిన వాటిని ఇలా అంటారు: ఏ లోయలు, బి మైదానాలు, సి పర్వతాలు, డి పీఠభూములు. ఆన్సర్ ఏ లోయలు. విశాలమైన ఉపరితలం కలిగిన ఎత్తైన భూస్వరూపాలు. ఏ పీఠభూమి, బి కొండలు, సి పర్వతాలు, డి మైదానాలు. ఆన్సర్ ఏ పీఠభూమి. తెలంగాణలోని పీఠభూమి. ఆన్సర్ ఏ మాల్వా, బి చోటానాగపూర్, సి బుందేల్ఖండ్, డి దక్కన్. ఆన్సర్ డి దక్కన్. తూర్పు తీర మైదానం అంచులు దీనిలో వాలి ఉంటాయి. ఏ బంగాళాఖాతం, బి అరేబియా సముద్రం, సి హిందూ మహాసముద్రం, డి పసిఫిక్ మహాసముద్రం. ఆన్సర్ ఏ బంగాళాఖాతంలో వాలి ఉంటాయి. మన రాష్ట్రానికి ఎగువ తెలంగాణ పీఠభూమి ఈ దిక్కున ఉంది. ఏ తూర్పు, బి దక్షిణం, సి ఉత్తరం, డి పశ్చిమం. ఆన్సర్ డి పశ్చిమం. ఎగువ తెలంగాణ పీఠభూమిలోని పట్టణం: ఏ వరంగల్, బి నల్గొండ, సి కరీంనగర్, డి ఏది కాదు. ఆన్సర్ బి నల్గొండ. మైదానాలకు పీఠభూములకు గల ముఖ్య భేదం దీనిలో ఉంటుంది: ఏ ఎత్తు, బి లోతు, సి వాలు, డి నదులు. ఆన్సర్ ఏ ఎత్తు. దక్కన్ పీఠభూమి యందు ఉన్న నగరం: ఏ విజయవాడ, బి విశాఖపట్నం, సి సికింద్రాబాద్, డి కాకినాడ. ఆన్సర్ సి సికింద్రాబాద్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైదానం: ఏ గంగా మైదానం, బి సింధు మైదానం, సి పశ్చిమ తీర మైదానం, డి తూర్పు తీర మైదానం. ఆన్సర్ డి తూర్పు తీర మైదానం. ఎగువ తెలంగాణ పీఠభూమిలో గల పట్టణం: ఏ వరంగల్, బి నల్గొండ, సి కరీంనగర్, డి ఏది కాదు. ఆన్సర్ బి నల్గొండ. పడమటి కనుమలో పుట్టిన నది: ఏ తపతి, బి బ్రహ్మపుత్ర, సి కృష్ణ, డి గంగా. సి కృష్ణ. పడమటి కనుమలో పుట్టిన నది కృష్ణానది. కృష్ణా, గోదావరి నదులు దీనిలో కలుస్తాయి. ఏ బంగాళాఖాతం, బి అరేబియా సముద్రం, సి ఎర్ర సముద్రం, డి మధ్యధరా సముద్రం. ఆన్సర్ ఏ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఆకులు, చెట్లు మొదలగునవి కుళ్ళిపోగా ఏర్పడినది. ఏ హ్యూమస్, బి ఎర్ర నేలలు, సి నల్లరేగడి నేలలు, డి ఏది కాదు. ఆన్సర్ ఏ హ్యూమస్. డెల్టా ఆకారం: ఆన్సర్ ఏ డెల్టా ఈ నేలలతో కూడి ఉంటుంది. ఏ ఎర్రమట్టి, బి ఒండ్రు, సి ఇసుక, డి నల్లరేగడి. ఆన్సర్ బి ఒండ్రు. విశాల ఉపరితలం కలిగి ఉండి అక్కడక్కడ కొండలుండే ఎత్తైన భూస్వరూపం. ఏ మైదానాలు, బి పీఠభూములు, సి పర్వతాలు, డి కొండలు. ఆన్సర్ బి పీఠభూములు. అత్యధిక ఎత్తు వాలుతో అతి తక్కువ సమ ఉపరితలం ఉండే భూస్వరూపం. ఏ పర్వతాలు, బి పీఠభూములు, సి కొండలు, డి మైదానాలు. ఆన్సర్ ఏ పర్వతాలు. సున్నిత వాలు గల సమతల విశాల భూస్వరూపం. ఏ మైదానాలు, బి పీఠభూములు, సి కొండలు, డి పర్వతాలు.
ఆన్సర్ ఏ మైదానాలు. గోదావరి కృష్ణా నదులు ఇక్కడ పుడతాయి. ఏ తూర్పు కనుమలు, బి డెల్టాలు, సి పశ్చిమ కనుమలు, డి ఆరావళి పర్వతాలు. ఆన్సర్ సి పశ్చిమ కనుమలు. గోదావరి జన్మస్థలం. ఏ మహాబలేశ్వరం, బి ముల్తాయి, సి అమరకంటకం, డి నాసిక్ త్రయంబకం. ఆన్సర్. దక్కన్ పీఠభూమికి పశ్చిమాన ఎత్తైన వాలుతో కూడి ఉన్న ప్రాంతం. సాత్పురా పర్వతాలు, బి వింధ్య పర్వతాలు, సి పశ్చిమ కనుమలు, డి తూర్పు కనుమలు. ఆన్సర్ సి పశ్చిమ కనుమలు.